తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం కార్యక్రమానికి శుభస్వాగతం. ముందుగా అందరికీ శుభోదయం. నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమం ద్వారా మన ప్రజాకవి వేమన గారి యొక్క పద్యాలను భావాలతో సహా తెలుసుకుంటున్నాం కదా. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము. మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరవు రెండు వరుసతో నిరుగుడి, విశ్వదాభిరామ వినురవేమా. వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరవు రెండు వరుసతో నిరుగుడి, విశ్వదాభిరామ వినురవేమా. వాన గురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరవు రెండు వరుసతో నిరుగుడి, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ప్రకృతి యందు వర్షం లేకున్నా దేశానికి కరువు కాటకాలు వస్తాయి. ఇంకా వర్షాలు అధికంగా కురిస్తే వరదలు వస్తాయి. ఈ రెండు కూడా వెంటనే రావడం సహజమే కదా అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. మనకి కాలాలు తెలుసు కదా. కాలాలను 3 రకాలుగా విభజించారు మన పెద్దలు. అందులో మొదటిది క్రియారూపకంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. రెండవది కాలరూపకంగా ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సంధ్యాకాలం. ఇక మూడవది భౌతికంగా వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలం. ఈ పద్యం భౌతికంగా 3 కాలాల గురించి చెప్పబడింది కాబట్టి ఆ ప్రకారంగా దీన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. వర్షాకాలంలో ప్రకృతి సహజంగా వర్షాలు కురుస్తాయి. రైతులందరూ తమ తమ ప్రాంతాలలోని పంటలు పండే వాతావరణ అనుకూల విధానాన్ని బట్టి ధాన్యపు పంటలు పండించడానికి సిద్ధమవుతారు. ఇది సహజంగా ప్రకృతిలో జరిగేటువంటి ఒక పునరావృత విధానం. రైతులందరూ ఆరుద్రలో నారుమడి పోస్తారు. మొలిచిన మొలకలను చక్కగా దున్నిన చేలలో నాటుతారు. క్రిమికీటకాలు పంటలు నాశనం చేయకుండా అవసరమైన ఎరువులు చల్లుతారు, నీరు పెడతారు. పంటలు సకాలంలో ఎదిగి కోతకు సిద్ధమవుతున్న తరుణంలో అకాల వర్షాలు లేదా వరదలు ముంచెత్తి పంటను సమూలంగా నాశనం చేయడం అనుకోని ప్రకృతి వైపరీత్యంగా జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం కూడా మనం చేసుకుంటున్న స్వయంకృతాపరాధమే. ప్లాస్టిక్ అనేటువంటి మహమ్మారితో తయారైన ఎన్నో వస్తువులను మనం నిత్యం అవసరం తీరిన తర్వాత భూమి మీద ఒక పొరగా పారేస్తున్నాం. అందువల్ల మనం వాడుకున్నటువంటి జలాలు భూమిలోకి ఇంకకుండా ఆ ప్లాస్టిక్ వస్తువుల పొర అడ్డుకుని భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇకపోతే వర్షాకాలంలో అధికంగా కురిసిన నీరు ఆనకట్టలు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల సముద్ర జలాలలో కలిసిపోతాయి. ఆ విధంగా మనకు నీరు లభించినప్పుడు దానిని వృధాగా వదిలేసుకుని అవసరమైనప్పుడు అయ్యయ్యో నీరు లేకుండా చేసుకున్నామే అని బాధపడేటువంటి పరిస్థితిని మానవుడు తన స్వార్థం కొద్దీ తానే కల్పించుకుంటున్నాడు. సతత హరిత అరణ్యాలను వ్యాపారాభివృద్ధి కోసం నరికివేస్తూ పెరుగుతున్న జనాభా నివసించడం కోసం నగరాలు, పట్టణాలు, గ్రామాలు విస్తృతం చేసుకుంటూ పోతున్నాడు మనిషి. దానివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే పంటలు పండవు. ఆ కారణంగా కరువు కాటకాలు వస్తాయి. ప్రజలు తిండికి అల్లాడిపోతారు. ఈ భూమి మీద జీవకోటి తరతరాలుగా మనుగడ సాగించాలి అంటే మనిషి అప్రమత్తతతో మెలుగుతూ ఏ కాలంలో జాగ్రత్తలు ఆ కాలంలో తీసుకునే ప్రణాళికలను నిపుణులు అధ్యయనం చేయాలి. పాలకులు వాటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా దూరదృష్టితో ఆలోచించడం అత్యవసరం. సకాలంలో అన్ని రంగాల అధికారులు, పాలకులు సమన్వయంతో సమిష్టి కృషితో ఈ పరిస్థితుల్ని అధిగమించే అవకాశం ఉంది.
తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతో ఎక్కువ శాతం తగ్గిపోయే అవకాశం కూడా మనకుంటుంది. ప్రకృతి సహజంగా వేసవికాలం తర్వాత వానలు రావడం, వానాకాలం తర్వాత వేసవికాలం రావడం ఇవన్నీ కూడా పునరావృతమయ్యే ప్రక్రియే. అవి రావడం ఎంత సహజమో వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండవలసిన మన అప్రమత్తత కూడా అంతే అత్యవసరము అని మనం గ్రహించాలి. కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసె నేని వరద పారు, వరద కరవు రెండు వరుసతో నిరుగుడి, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ప్రకృతి యందు వర్షం లేకపోయినా దేశానికి కరువు కాటకాలు వస్తాయి. ఇంకా అధికమైన వర్షాలు కనుక కురిస్తే వరదలు కూడా వస్తాయి. ఈ రెండూ కూడా వెంటనే రావడం సహజమే కదా అని ఈ పద్యం యొక్క భావం. అంటే వర్షం లేకపోతే కరువు కాటకాలు రావడం ఎంత సహజమో, అధికమైన వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చి ప్రజలందరూ కూడా నానాగసాట్లు పడడం కూడా అంతే సహజం. కాబట్టి అటువంటి పరిస్థితులను దూరాలోచనతో మనిషి ఎదుర్కొన్న నాడు మన సమాజంలో అందరము కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. రాబోయే తరాలు బ్రతికే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. ఇంత చక్కని పద్యాన్ని నేర్చుకుని భావంతో సహా మీ తెలుగు ఉపాధ్యాయులు ముందు గానం చేయండి. వారి యొక్క ఆశీస్సులు పొందండి. చదువుకునే ప్రతి వ్యక్తికి కూడా తన గురువు యొక్క ఆశీస్సులే శ్రీరామరక్ష అని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి వేమన పద్యాన్ని చూద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.